మాతృదేవోభవ. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు, అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపర శంకరార్యుల. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల నింతే భక్తి ప్రార్థించువారు, అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపర శంకరార్యుల. సవాల్ గవించదన్ చూపుమీ కవితన్ తెలుగును చూసి అయిననిట, కవితన్ తెలుగును చూసి అయిననిట. సాక్షాత్కారమిప్పింపుమీ, సాక్షాత్కారమిప్పింపుమీ. అపూర్వమైన జ్ఞానఫలాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1515వ భాగానికి, శాంతి పర్వంలో చిట్ట చివరి భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భీష్ముడు ధర్మరాజుకి ఈ ఉత్తమ ఆచార సంప్రదాయాలు, ఉత్తమ ధర్మం ఏది అని తెలుసుకోవడానికి వీలుగా ఒక కథ చెబుతున్నాడు. ఆ కథని, కథాతత్వాన్ని మనం తెలుసుకుందాం. దక్షిణ సముద్ర తీరంలో మహాపద్మం అనేటువంటి ఒక పట్టణం ఉందయ్యా. ఆ పట్టణంలో భృగువు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. అతడు సత్యాహింసలను ఇత్యసంధి రసమాసం వయ్య కావ్యాలోకం. సత్యము అహింస ఆయన ప్రాణంగా భావిస్తాడయ్యా. అతిథి మర్యాదలు పాటించేవాడు. గృహస్థు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. భార్య చాలా అనుకూలవతి. కానీ ఈ భృగువు ఆత్మనిష్ట కోసం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడయ్యా. ఆత్మనిష్ట కుదరక, ఆత్మని దర్శించమంటారు, ఆత్మనిష్ట అంటారు, కుదరట్లేదు. ఎంత మనస్సు దాని మీద లగ్నం చేద్దామని వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి సంసారం సమస్య కాదు, అతనికి అర్థమవుతుంది. సంసారము సమస్యలు కాదుట. మనం ఎవరికైనా గొప్ప అనుభవం. మనం ఆనందంగా ఉన్నప్పుడు భగవద్ధ్యానం అంతగా చేయలేము. కానీ ఒక దుఃఖం వచ్చేసరికి వద్దన్నా చేస్తాం. ఇంకా అంచేతను దుఃఖం మనకు ఒక అవకాశం భగవంతుని ప్రార్థించడానికి. ఆ భృగువుకి వేరే దుఃఖాలేం లేవు. నాకెందుకు దొరకడం, నాకేమిటి, నాకెందుకు, ఏమిటి ధ్యానం కుదరదు, ఏమిటి. ఎవడో ఆ జపం చేస్తూ ఆ మూలం చూడమంటారు కొందరు, నామస్మరణ చేస్తూ ఆ నామం మీద దృష్టి పెట్టమంటారు కొందరు, శ్వాస మీద ధ్యాస అంటారు కొందరు. ఏది కుదరదు, ప్రతిదానికి ఏదో చికాకు అని. ఏం చేయాలో తెలియక అతను ఒక సందర్భంలో ఆయనకు ఒక మహర్షి కనబడితే ఆయన అడిగాడు. ఎందుకంటే ఇది నారదుడికి ఇంద్రుడికి జరిగిన సంవాదంగా కూడా చెబుతారు దీన్ని. ప్రధానంగా నారదేంద్ర సంవాదం. ఒక మహర్షిని అడిగాడు, అయ్యా నేను ఎవరి దగ్గర తెలుసుకోవాలి అంటే ఇది చాలా గొప్ప విషయం అయ్యా. ఏమిటి సందేహం పూర్తిగా చెప్పమని. ఏమిటంటే కొందరు యజ్ఞయాగాదుల వల్ల మోక్షం అంటారు, కొందరేమో దాన ధర్మాలు అంటారు, కొందరు తల్లిని తండ్రిని సేవిస్తే చాలు ఇంకేం అక్కర్లేదంటారు, కొందరు ఏమీ చేయదు నకుర్యాత్ నవిజానీయాత్ అంటారు. ఎలాగండి ఇది? ఉన్నారు ఇప్పుడు కూడా. మనలో చూడండి, మేము ఏమీ చేయమండి, ఖచ్చితంగా ఏడాదికి వచ్చారండి, ఒక 10,000 మందికి అన్నదానం చేసేస్తాడు, ఇంకా మాకు అంతకంటే భక్తి అంటే ఏమిటో తెలియదు. వారి ధర్మం, వారి పద్ధతి వారిది, దాంతో వచ్చేస్తుందా? అదో బంధనం నిజానికి. అది కనుక నిష్కామ కర్మగా చేయకపోతే అది బంధనం అయిపోతుంది. ఇలా రకరకాలు చెబుతారు. అంటే ఆ గురువు అన్నాడు, అబ్బాయి ఇదంతా వైకుంఠపాళి, ఎక్కేనిచ్చినలు ఎక్కుతూ ఉంటాం, కరిచే పాములు కరుస్తూ ఉంటాయి అన్నాడు. ఈ మార్గాలన్నీ అంతే. యజ్ఞయాగాదులు సహా, దాన ధర్మాలు సహా, మాతృపితృ గురు సేవ సహా అన్నీ గొప్పవే. కానీ కేవలం తల్లిదండ్రుల సేవతోనే మోక్షం సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. వారు తత్వజ్ఞానం పొందారు, పొందకుండా ఎవరు సంపాదించరండి. అంచేత కేవలం ఈ క్షేత్రం చూస్తే చాలు, ఈ శిఖరం చూస్తే చాలు, అక్కడ స్నానం చేస్తే చాలు, ఇది కుదరదండి. అది దాని ద్వారా గ్రహించవలసిన జ్ఞానం గ్రహించవలసిందే. అలా అయితే అందరిని తీసుకెళ్ళి స్నానం చేయించాంగా మోక్షం వచ్చిందేమో చూద్దాం, కుదరదు. అంచేత దాని తత్వం తెలుసుకోవలసిందే. అందుకని ఇదంతా వైకుంఠపాళీట. ఎక్కేనిచ్చినలు ఎక్కుతూ ఉంటాం, కరిచేపాములు కరుస్తూ ఉంటాయి, ఇది కుదిరే పని కాదన్నాడు. కానీ ఆ తపన చూడండి, వివేకానందుడు చెప్పినట్టుగా అదో నీటిలో ముంచేస్తే నన్ను వదులు అంతే చాలు, ఇంకేం వద్దు, నన్ను వదులు అన్నట్టు. అది అంత తపన నీకు భగవంతుడి గురించి ఎప్పుడు కలుగుతుందో వాడు అప్పుడు కనపడతాడు అన్నాడు. అంత తపన ఈ భృగువు కలిగింది. వెంటనే అతను గురువుని ఆశ్రయిస్తుందని నీ తపన నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడు చెప్పిన మార్గాలన్నీ కుదరవు, ఎందుకంటే ఇది వైకుంఠపాళి, అది వేరే విషయం. అది పైకి ఎక్కుతావు, కిందికి దిగుతావు. కైలాసం వరకు వెళ్ళి కూడా మళ్ళీ 121లో అహంకారం అనే రాక్షసుడు నోట్లో పడి 99లోకి వస్తావు, 99లోంచి పడితే మళ్ళీ 106లో అరకాశుడిలో పడతావు, మళ్ళీ కోతికి వస్తావు. కుదరలేదు అబ్బాయి, వదిలేసి ఆ విషయం అన్నాడు. మరి ఏం చేయమంటారు అన్నాడు. నైమిషారణ్యంలో గోమతీ నది ప్రవహిస్తోందయ్యా.
ఆ గోమతీ నదీ తీరంలో మహాపద్మం అనేటువంటి తటాకం ఉంది. ఆ తటాకం గట్టును ఒక నాగరాజు ఉంటాడు. ఆయన పేరు పద్ముడు. ఆయన మహాకర్మనిష్ఠుడయ్యా. నిజంగాను తన బాధ్యతలు తాను చేయడంతో పాటుగా అతిథి మర్యాద అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. ఆయన భార్య కూడా చాలా గొప్ప జ్ఞాని అయ్యాడు. మామూలుగా ఉండే స్త్రీ కాదు, గొప్ప జ్ఞాని. అసలు వాళ్ళిద్దరిని దర్శించడమే పుణ్యం. ఓసారి అక్కడికి వెళ్ళమన్నాడు. చూడండి, మహర్షులైన వాళ్ళండి ఎంత గొప్ప విషయం చెబుతున్నారంటే ఇక్కడ వారంతటా వారు చెప్పరండి. కొంతమంది వెళ్ళి తెలుసుకో, నువ్వు వెళ్ళి తెలుసుకో, నువ్వు వెళ్ళి తెలుసుకో. ఉపనిషత్తుల్లో ఉంటాయి ఇటువంటి కథలు. శిష్యుడు యద్ బ్రహ్మ అనేదో ఏది బ్రహ్మ ఏదో వాయువు అంటాడు. ఈయన వీళ్ళకి నా వాయు మరి యద్ బ్రహ్మ అంటాడు. తెలుసుకో అంటాడు. చెప్పడం నువ్వు ఆలోచించు, అలా ఆలోచింపజేసే సంస్కృతి మనది. అందరం ఆలోచించాలి. అంతే తప్ప వారు చెప్పిన సిద్ధాంతం వీరు చెప్పిన సిద్ధాంతం కాదు. నువ్వు అనుకున్నదే నీకు రుజువైందే సిద్ధాంతం. ఆత్మను తప్ప దేన్ని నమ్ముకున్నా పతనం ఖాయం. ఆత్మవిశ్వాసమే మూలం. అదే పరమాత్మ విశ్వాసానికి దారితీస్తుంది. అదే అన్ని విధాలా బాగు చేస్తూ మోక్షాన్ని ఇస్తుంది. అందుకని నువ్వు తెలుసుకోన్నాడు, చెప్పలేదు. వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు, అందుకని చెప్పలేదండి. ఈయన వెళ్ళిపోయాడు వెంటనే. ఇంకంతే ఏం చెప్పాడో భార్య చెప్పాలకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెడితే వాళ్ళ ఆవిడ ఉంది. ఆవిడ చాలా మర్యాద చేసి కూర్చోబెట్టి, మహర్షులు బ్రాహ్మణులు మా ఇంటికి వచ్చారు కూర్చోండి అని అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి సత్కారాలు చేసి కూర్చోబెట్టి, మీరు వారు ఊళ్ళో లేరని అంటే అడిగాడు. మా ఎక్కడికి వెళ్ళారమ్మా, ఎప్పుడు వస్తారన్నాడు. ఆ మాట ఆ పని చూడండి, ఆయన వెళ్ళిన పని. సూర్యుడికి పగ్గాలుగా ఉండేటువంటి పాముల్లో మా ఆయన కూడా ఒకడండి. ఆయన డ్యూటీ అదనమాట, ఉద్యోగం. అక్కడ అందులో ఒక పాము స్థానంలో ఏదో అనారోగ్యం వల్ల ఒక పాము రాకపోతే ఈయన అక్కడికి వేశారండి. అంటే డిప్యుటేషన్.